ధన్యవాదాలు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగొల్లకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు. మాదిగొల్లకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. వాళ్ళు భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కడి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిర్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటో వాళ్ళని మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది రైతులు కాపాడారు. మీ ఇవాళ పచ్చగుడ్డ వేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనమండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బలనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురాయి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేస్తాం బయటికి తొమ్మిది అవసరపడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 98 కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది. వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి. మధ్యరాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాపన పోలే. దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం అధ్యక్ష. ఎర్రబాడు దొరలు నూతనకల్ మండలం ఎర్రబాడు దొరలు ఒక 60 సంవత్సరాల క్రితం దాదాపు 2300 ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా వారికి పట్టలేదు, ఏది లేదు, ఎక్కలేదు. కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు. దయచేసి చట్టం మారింది, ధరణి మారింది, తర్వాత భూమాత సిస్టమ్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు 2600 ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది. వాళ్ళే కబ్జాలో ఉన్నారు. కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. అది నా కాన్స్టిట్యూన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి భువనగిరిలో అడిగారు. మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష. మంత్రి గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ 8లో, ప్యాకేజ్ 7లో, ప్యాకేజ్ 2లో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా 3400 ఎకరాల్లో 2972 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు. 430 ప్యాకేజ్ 8లో ఉన్నది. ప్యాకేజ్ 7లోనైతే ఓన్లీ 36 ఎకరాలు, ప్యాకేజ్ 2లో 33, మొత్తం కలిస్తే 499 ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే
దానికి సంబంధించిన డబ్బులు కూడా 178 కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష. ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్లు తీసుకుపోయినారు అధ్యక్ష. మా దగ్గరనే దరిదాపుగా 484 చెరువులు ఉంటాయి. ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక 2 మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకొని పోవచ్చు. మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకుపోయేసరికి మా దగ్గర మాకు వాళ్లకు ఘర్షణ వైఖరి వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ 178 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో, అది 499 ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం. ఇది ఒకటి. రెండోది అధ్యక్ష, ఇవాళ 484 చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాస్ పెళ్లికుండే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్లకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష. ఆ సిస్టమ్ రెడీగా ఉన్న అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లే. 4 పంపులుంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు. దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ని ఉన్నట్లయితే ఈ 484 చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి. రెండోది, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ 178 కోట్లు మీరు కేటాయించినట్లయితే 499 ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాతో పాటు కింద ఉన్న ఆలేరు కూడా పూర్తిగా నీళ్ళు వస్తాయని చెప్పేసి దీన్ని ఇమ్మీడియట్గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా, శాంక్షన్ ఇచ్చున్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, అట్లనే అటు ఆలేరు కానీ ఇటు మునుగోడు కానీ నకరకల్ కానీ తుంగతుర్తి కానీ ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడే 30-40% వర్క్స్ అప్పుడే అయినాయి. తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. కానీ వచ్చిన గత 10 ఏళ్లలో మళ్ళా కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే. ఇక్కడ పాలకులు కూడా 10 ఏళ్ళ పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే, అటు తిరిగి చూడలే. నిధులు ఇవ్వాలే మాట్లాడిన ఎలక్షన్ల ముందు, కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే. మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నారు. మురికి నీళ్ళ మీదనే ఆధారపడ్డం. వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు. అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు అడగలే, ఇయ్యలే, చేయలే. ఈరోజు మేము వచ్చినాక నేను కానీ ఇక్కడ వీరేశం కానీ ఐలయ్య గారు కానీ మరి అక్కడ ఓ పక్క శామ్యుల్ గారు మరి మేమందరం కలిసి రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అట్లనే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం, పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధులు ఈరోజు మేము పదే ఇరిగేషన్ శాఖ మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం, వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు. రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాస్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది గాని కాలువకు 2069 కోట్లు శాంక్షన్ చేసిందంటే నిజంగా వారికి సందర్భంగా 269 కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలువల మీద కూడా దృష్టి పెడతామని చెప్పినారు. మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం, దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం, ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఈ 3 కాలువలకు సంబంధించి బునియాది గాని కాలువ ఒక దాదాపు 20,000 ఎకరాలు, పిలాయిపల్లి మరి అది ఒక 20,000 ఎకరాలు,
మరి 86,000 కోట్లు 86 కోట్లు అక్కడికి శాంక్షన్. మరి అట్నే పిలాయిపల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి 126 కోట్లు శాంక్షన్ కావడం, ఈరోజు దాదాపు ఈ 3 కాలువలకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది. ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి అధ్యక్ష, శాంక్షనే కాకుండా గత పాలకులు కూడా శాంక్షన్ చేసిరు కానీ నిధులు ఇవ్వాలి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు శాంక్షన్ అయింది, త్వరగతిన ఈ నిధులు కేటాయించి మరి ఈ కాలువలు ఎంత లోపల్లో ఈ పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఒక ప్రశ్న. రెండోది అధ్యక్ష, ఇంకోటి మా ప్రాంతానికే సంబంధించి అధ్యక్ష, మా ప్రాంతానికే సంబంధించిన ఇంకొక సమస్య, ఇంకొక ప్రశ్న. బస్వాపురం ప్రాజెక్ట్, ఈరోజు బస్వాపురం ప్రాజెక్టులో కూడా మరి దానికి సంబంధించిన కెనాల్ క్రాసింగ్ ఉంది. ఇది వరంగల్ హైవే మీద ఆ కెనాల్ ఆ రోడ్ క్రాసింగ్ చేస్తే, ఆ కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ నీళ్లు కిందికి రావడానికి వీలవుతుంది, లేకపోతే ఆ బస్వాపురం నీళ్లు కిందికి పోవడానికి వీలు కాదు. మరి అట్లనే ఆ బస్వాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు, అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి. అంతకుముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఊరు మునిగింది, వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే, 4 ఏళ్ల నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే. ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి, ఆ భూమికి పైసలు ఇచ్చి, మళ్ళీ అట్లే R&R ప్యాకేజ్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తరలిపోతేనే దాదాపు 2,000 కోట్ల ప్రాజెక్టు ఈరోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు R&R ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు. అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది. అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందికి నీళ్ళు పోతాయి. అట్లనే అధ్యక్ష, ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా. అక్కడ నాగిరెడ్డిపల్లి, సోమారం నాగిరెడ్డిపల్లి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అధ్యక్ష.